ఖబర్దార్ నాగజ్యోతి, సీతక్కను విమర్శించే స్థాయి నీకు లేదు. ఇక నుంచి సీతక్కని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ నాగజ్యోతి. నాగజ్యోతి గారు, మీరు అప్పుడు అధికారంలో 10 సంవత్సరాలు ఉండి అప్పుడు మీరు ఏం చేసిండ్రు? ఇప్పుడు కొండాయి బ్రిడ్జి దగ్గరికి వచ్చి ముసలి కన్నీరు పెట్టుకుంటూ నీ వెనకాల ఉన్న బ్యాచ్ కూడా ఒక్కసారి కూడా వరదలు వచ్చి కొట్టకపోతే ఒక్కసారి కూడా వచ్చి వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా చూడకుండా నువ్వు వచ్చి అక్కడ ఇప్పుడు బ్రిడ్జి దగ్గరికి వచ్చి ముసలి కన్నీరు పెట్టుకుంటూ ఇప్పుడు బాగా అంటే ఫోటోల కోసం పోజించుకుంటూ ఇప్పుడు నువ్వు మాట్లాడుతాను. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి అసలు మీరు ఏం చేసిండ్రు? ఒకటి నేను అడుగుతాను, అప్పుడు మీరు ఏం చేసిండ్రు? అప్పుడు నీకు ఆ బ్రిడ్జి గుర్తుకు రాలేదా? నీకు ఆ జనాలు గుర్తుకు రాలేదా? అందుకోసమే కదా మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు జనాలే బుద్ధి చెప్పిండ్రు. అది నీకు సోయి లేదా? జనాలు నాగజ్యోతి గారు, సీతక్కని విమర్శించే స్థాయి అసలు నీకు లేనే లేదు. జనాల విలేజ్లకి వెళ్తే సీతక్క అనేది ఎవరు, నాగజ్యోతి అనేది ఎవరు అనేది వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. నువ్వేదో వచ్చి ఓడిపోయినా అని, అధికారంలో లేనని ఏదో మాట్లాడుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకోసారి మేము మా మహిళలందరం కూడా జనాలందరూ కూడా నీకు తగిన బుద్ధి చెప్తాం. నాగజ్యోతి, ఖబర్దార్ బడే నాగజ్యోతి.